ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరో కాదు, మన రోహిణి అక్క. ఆమె ఎందుకు ఎలిమినేట్ అవుతుంది అంటే దానికి ఒక రీజన్ ఉన్నది. ఆమె చాలా వారాల నుంచి నామినేషన్లో లేదు, అట్లా సేవ్ అవ్వుకుంటూ వచ్చింది. సో ఈసారి ఆమె నామినేషన్లో ఉన్నది. పక్కా ఆమె ఈసారి ఎలిమినేట్ అవుతుంది. మన అవినాష్ది కూడా చూసినాం, చాలా వారాలు తప్పించుకుంటా నామినేషన్లో రాలే. ఏమైంది? ఎలిమినేట్ అయిండు. ఆ నబీల్ వల్ల, ఆ షీల్డ్ ఉండడం వల్ల బతికి బయటపడ్డాడు. లేకపోతే ఎప్పుడో ఎలిమినేట్ అయ్యి ఇంటికాడ కూర్చొని బిగ్ బాస్ చూస్తూ ఉండేటోడు టీవీలో. అసలు ఆయన కూడా ఊహించకపోయి ఉండొచ్చు నేను ఎలిమినేట్ అవుతా అని. కానీ ఎలిమినేట్ అయిండు. గ్రేట్ ఎంటర్టైనర్ అని నాగార్జున సార్ ఎన్నోసార్లు చెప్పిండు. మస్తు ఎంటర్టైన్ చేస్తున్నావు నువ్వు, నీ కామెడీ బాగున్నది. ఆ అవినాష్ కూడా నేను పక్కా ఉంటా అన్న హోప్స్తోనే ఉన్నాడు. కానీ తను ఎలిమినేట్ అయ్యిండు. ఎందుకు అంటే దానికి రీజన్ ఏంటంటే చాలా వారాలు తను నామినేషన్లో లేకపోవడం వల్ల తను ఒక్కసారి నామినేషన్లో రావడంతోనే ఎలిమినేట్ అయ్యిండు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడైనా సరే ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి. అప్పుడే అతను నాయకుడు అవుతాడు. మనం చూసుకోవచ్చు, మన తెలంగాణలో కూడా కేసీఆర్ని అంటూ ఉంటారు, అతను ప్రజల్ని మధ్యలో ఉండడు, ప్రజల్ని పట్టించుకోడు, ఇది అదని మనం వింటూ ఉంటాం. అట్లా ప్రజల మధ్య లేకపోవడం వల్ల ఓడిపోయిండని కూడా చాలామంది నమ్ముతారు. అది కూడా ఒక రీజన్, తనకు ఓట్లు లేకపోవడానికి, తను ఓడిపోవడానికి రీజన్ అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ కేసీఆర్ ప్రజల్లో లేకపోవడం వల్లనే ఓడిపోయిందా అంటే చాలా రీజన్స్ ఉండుండొచ్చు. అది కూడా మేబీ ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో మనం ఎప్పుడైనా నాయకుడు అనేవాడు ప్రజల మధ్యలో ఉన్నప్పుడే అతను నాయకుడిగా ముందుకు వెళ్ళగలుగుతాడు. ప్రజలు అతన్ని నమ్మి ఓట్లేస్తారు. అంతేగాని నువ్వు నామినేషన్లో వెళ్ళకుండా, ప్రజల్లో వెళ్ళకుండా నువ్వు తప్పించుకుంటే, ప్రజలకు నువ్వు దూరంగా ఉంటే ప్రజలు నీకు దూరం అవుతారు. ఇది మన రాజకీయాల్లో కూడా చూసినాం. ప్రాక్టికల్గా కూడా మనం దీన్ని తెలుసుకోవాలి. అప్పుడే బిగ్ బాస్లో నువ్వు గెలవగలుగుతావు. ప్రజల ఓటు గెలవాలంటే ప్రజల మనసును గెలవాలి. ప్రజల మనసును గెలవాలంటే నువ్వు ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండాలి, ప్రజలతో ఉండాలి. ప్రజలు నీ గురించి మంచిగా అనుకునేలా నువ్వు ఉండాలి. అప్పుడే నీకు ఓటు అనేది వేస్తారు, నిన్ను గెలిపిస్తారు. అదేవిధంగా మన రోహిణి కూడా చాలా వారాల నుంచి నామినేషన్లో లేకపోవడం, ఒక్కసారిగా ఈసారి ఈ వీక్ తన నామినేషన్లో రావడం వల్ల తను డేంజర్ జోన్లో ఉన్నది. మోస్ట్లీ తను గేమ్ పరంగా కూడా చాలా లీస్ట్లో ఉన్నది అందరితో కంపేర్ చేసుకుంటే. సో కాబట్టి నేను ఈసారి తను ఎలిమినేట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. ఈ వారం అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. నువ్వు అప్పుడే ఎట్లా ఆమె ఎలిమినేట్ అవుతుంది నువ్వు చెప్పగలవు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మనం రోజు గేమ్ని చూస్తూ ఉంటాం, ఆ షోని చూస్తూ ఉంటాం. మనం రోజు ఆ బిగ్ బాస్ రివ్యూస్ కానీ, జనాల పోల్స్, జనాలు ఎట్లా ఏమనుకుంటున్నారు, సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు, బయట టాక్ ఎట్లున్నది, ఆమె గేమ్ ఎట్లా ఆడుతుంది బిగ్ బాస్ హౌస్లో, అందరితో కంపేర్ చేస్తే తను ఏ ఫస్ట్లో ఉందా, సెకండ్లో ఉందా, లీస్ట్లో ఉందా అని మనం జస్ట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఆ విధంగా నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను. అంతే తప్ప ఆమె బయటికి వెళ్ళాలని నా అభిప్రాయం కాదు. కానీ ఐఎమ్ ప్రెడిక్టింగ్ దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యాపెన్ అని. అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేను ముందు చెప్పినట్టుగా తను ఇన్ని వారాలు నామినేషన్లో లేకపోవడం అది తనకు మైనస్ అవుతుంది. సో మళ్ళీ తన గేమ్ పరంగా తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తను కొంచెం వెనుకబడి ఉన్నది అని నేను అనుకుంటున్నా. రోహిణి ఈజ్ ఏ ట్రూ ఎంటర్టైనర్. తను చాలామంది బిగ్ బాస్ చూస్తున్నారంటే తన కోసమే. తను బిగ్ బాస్ హౌస్లో నవ్విస్తుంది. తను మాట్లాడే విధానం కానీ జనాలకు చాలా నచ్చింది. తను చాలా బాగా ఆడి ఈ స్టేజ్ వరకు తను వచ్చింది. చాలా చాలా బాగా ఆడింది. కానీ తను ఈసారి ఎలిమినేట్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. ఓన్లీ బికాస్ ఇన్ని రోజులు తను నామినేషన్లో లేకపోవడం, మరియు ఇంట్లో హౌస్లో ఉన్నటువంటి
వేరే కంటెస్టెంట్స్తో కంపేర్ చేసుకుంటే తన గేమ్ పరంగా కావచ్చు రోహిణి ఈ వారం ఎలిమినేట్ అవుతుంది. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్.